ఎప్పుడు రవ్వతో ఉప్మా ఇంకా హల్వా చేసుకుని బోర్ కొట్టేస్తుంటే ఒకసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం ఉప్మా రవ్వతో చేసామని అసలు గుర్తుపట్టలేరు. వీడియో చూశాక ఈ రవ్వతో చేసిన కొత్త డిజర్ట్ని మీరు కూడా వెంటనే ట్రై చేస్తారు. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుక్కు శ్రావణి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా మన డిజర్ట్ని అయితే కనుక స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఒక హాఫ్ కప్ వరకు బటర్ వేసుకోవాలి. బటర్ లేకపోతే కనుక మీరు నూనె లేదంటే నెయ్యితో కూడా ట్రై చేయొచ్చు. బటర్ కరిగిన తర్వాత ఇప్పుడు దీనిలో ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి. స్టవ్ని మీడియం లేదంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే బొంబాయి రవ్వని బటర్లో మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే ఉప్మా ఇంకా హల్వా అయితే కనుక కాస్త పచ్చివాసన పోయే వరకు మాత్రమే వేయించుకుంటాము. కానీ ఈరోజు మనం చేసుకునే డిజర్ట్ అయితే కనుక బాగా డార్క్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి రవ్వ అనేది కాస్త కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. ఈ విధంగా మనం రవ్వ ఎక్కడ మాడకుండా నిదానంగా మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడైతే కాస్త కలర్ చేంజ్ అయింది. ఇంకాస్త సేపు మనం దీనిని వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి రవ్వ అనేది పూర్తిగా బ్రౌన్ కలర్లోకి మారిపోయింది కదా. ఇంత కలర్ వచ్చే వరకు మనం రవ్వని వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో ఒక సగం కప్పు పంచదార వేసుకోవాలి. అంటే ఒక కప్పు రవ్వకి సగం కప్పు పంచదార వేసుకోవాలి. లేదంటే మీ టేస్ట్ తగ్గట్టు కాస్త ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని ఈ విధంగా 1 నిమిషం పాటు రవ్వతో పాటు వేయించుకోవాలి. పంచదార కూడా రవ్వతో పాటు కాసేపు వేగిన తర్వాత ఇప్పుడు దీనిలో నీళ్లు వేసుకోవాలి. వేడి నీళ్ళు వేసుకుంటే మనకి త్వరగా అనేది ఉడికిపోతుంది. 1 కప్పు రవ్వకి 1.5 అంటే 1 కప్పు, అలాగే ఇంకొక పావు కప్పు వేసుకోవాలి. ఉప్మా ఇంకా హల్వాకి అయితే కనుక 2 లేదంటే 3 కప్పులు నీళ్ళు వాడుతూ ఉంటాం. కానీ ఈరోజు మనం చేసుకునే డెజర్ట్ అయితే కనుక రవ్వ అలా ఉడకాలి, మరీ సాఫ్ట్గా ముద్దలాగా అయిపోకూడదు. సో చూసారు కదా, ఈ విధంగా మనం 1.5 కప్పు నీళ్ళు వేసుకుని మనం రవ్వని ఉడికించుకోవాలి. మనం వేడి నీళ్ళు వేసుకుని చేసుకుంటున్నాం కాబట్టి చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఇప్పుడు చూసారు కదా, రవ్వ చక్కగా నీళ్ళు మొత్తం పీల్చేసుకుని మంచిగా ఉడికింది. చూడండి, మనకి రవ్వ అనేది కాస్త పొడి పొడిలాడుతూనే ఉంది కదా. అంటే మరీ హల్వా లాగా సాఫ్ట్గా ముద్దలాగా అయిపోకుండా ఇలా తక్కువ నీళ్ళు వేసుకుని చేసుకోవడం వల్ల రవ్వ అనేది మనకి చల్లారిన తర్వాత కూడా ముద్దలాగా అయిపోకుండా గట్టిగా అయిపోకుండా ఈ విధంగానే చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది. సో చూసారు కదా, మనకి ఇదైతే కనుక ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇది కాస్త చల్లారిన తర్వాత ఒక బౌల్లో సగం వేసుకుని చూడండి, అడుగు అలాగే చుట్టుపక్కల కూడా ఈ విధంగా మనం చేత్తో ప్రెస్ చేసుకుంటూ ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మనం డిజర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దీనిలో స్టఫింగ్ లాగా ఐస్ క్రీమ్ పెట్టుకోవాలి. నేనైతే కనుక వెనీలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ పెడుతున్నాను. లేదంటే మీ ఇష్టం వచ్చిన ఫ్లేవర్ పెట్టుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర ఐస్ క్రీమ్ లేకపోతే కనుక లోపల ఏదన్నా క్రీమ్ లేదంటే ఏదో ఒకటి స్టఫింగ్ పెట్టుకోవచ్చు. లేదా అలా ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు, ఏం పర్వాలేదు. చాలా టేస్టీగా కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇప్పుడు దీనిని పైన మరొక లేయర్ లాగా వేసుకుని మొత్తం కవర్ చేసి ఇప్పుడు దీనిని డిమోల్డ్ చేసుకోవాలి. పైనుంచి కాస్త పిస్తాచియోతో గార్నిష్ చేసుకుంటే మనకి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే రవ్వతో డిజర్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇది అయితే కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఐస్ క్రీమ్ పెట్టుకోకపోయినా ఇలా ప్లెయిన్గా కూడా తినేసేయచ్చు. ఒకసారి కట్ చేసి చూపిస్తాను మీకు లోపల ఐస్ క్రీమ్ స్టఫింగ్ అనేది ఎలా ఉందో. వావ్, చూసారు కదా ఎంత బాగుందో. తప్పకుండా మీరు కూడా అయితే కనుక కొంచెం వెరైటీగా ఈ విధంగా రవ్వతో డిజర్ట్ చేసి ట్రై చేయండి. లోపల ఐస్ క్రీమ్ బదులుగా ఏదైనా పుడ్డింగ్ ఏదైనా పెట్టుకోవచ్చు. మరి ఈరోజు చేసిన రవ్వతో కొత్త డిజర్ట్ మీ అందరికీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితో మన వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్. థ్యాంక్ యూ.